కలెక్టర్ల సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు. విజయవాడలో డయేరియా బాధితులకు కొనసాగుతున్న చికిత్స. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకెళ్తే ఏదైనా సాధించగలమన్నారు సీఎం చంద్రబాబు. ఈ దేశంలో ఎవరూ ఆలోచించినప్పుడే విజన్ 2020 తయారు చేశానన్న ఆయన సంస్కరణలు తీసుకువస్తామంటే నవ్విన పార్టీలు ఈ రోజు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ప్రతి ఒక్కరికి ఓ బైబిల్, ఖురాన్, భగవద్గీత కావాలని జిల్లాల కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. యూరియా వాడకంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చించిన సీఎం చంద్రబాబు యూరియా అధికంగా వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవటం సరికాదన్నారు. ఏపీలో మెగా డిఎస్సీ తుది ఎంపిక జాబితాను విడుదల చేశారు. డిఎస్సీ అధికారిక వెబ్సైట్లో దీన్ని అందుబాటులో ఉంచారు. మెగా డిఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేశారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. అర్హత పొందిన అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. తురకపాలెంలో యురేనియం సమస్య లేదని వైద్యురకి శాఖ ప్రకటించింది. నీటి శాంపిల్స్ ఫలితాలలో యురేనియం పరిమిత స్థాయిలోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. నీటిలో ఇబ్బందికర స్థాయిలో యురేనియం అవశేషాలు లేవని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తురకపాలెంలో జీవ సంబంధమైన కాలుష్యం అరికట్టే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. తిరుమల శ్రీవారిని కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎంపీలు డీకే అరుణ, రవిచంద్ర దర్శించుకున్నారు. వీరితో పాటు మాజీ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి, గుజరాత్ జామ్నగర్ ఎమ్మెల్యే అయిన రివాబా జడేజా స్వామివారిని దర్శించుకున్నారు. విజయవాడలోని శ్రీ రాజరాజేశ్వరిపేట డయేరియా బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం డయేరియా కేసుల సంఖ్య 300 దాటింది. అటు డయేరియా నుంచి 245 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకో 60 మంది డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. నిన్న డయేరియా లక్షణాలతో మరో 16 మంది వచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని జయంతి గ్రామంలో ప్రజల తాగునీటి కష్టాలను గుర్తించిన పంచాయతీ కార్యదర్శి రామారావు వారికి అండగా నిలిచారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మంచినీటి బావి నుండి నీటిని తోడుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూసి చెలించిన ఆయన బావికి చేతి పంపును బిగించారు. దీంతో గ్రామ ప్రజలు రామారావుకు కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం పీఎస్సీఎస్ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలి రావడంతో టీడీపీ నేతలు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తమకు కాకుండా టీడీపీ నేతలకు యూరియా ఇస్తున్నారంటూ కార్యాలయం లోపలికి రైతులు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్న తమ డిమాండ్లు నెరవేర్చకుండా ఉపాధ్యాయులతో బోధనేతర పనులు చేస్తున్నారని యూటీఎఫ్ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆర్థిక, విద్యారంగ సమస్యలపై రణభేరి పేరిట ప్రభుత్వ ఉపాధ్యాయ యూటీఎఫ్ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్ట్ చేసి కాశీబుగ్గ పీఎస్కు తరలించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలువపై ఆక్రమణలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆక్రమణలు తొలగించి కాలువని పూడికలను తొలగిస్తున్నారు. నగర కమిషనర్ బాలకృష్ణ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ధ్వంసమైన కాలువలను పునర్నిర్మిస్తామని కమిషనర్ తెలిపారు.